హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మమత. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత. ఈరోజు మన వీడియోలో ముచ్చట చికెన్ దమ్ బిర్యానీ షేర్ చేస్తాను. తప్పకుండా పూర్తి వీడియో చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే వేసేయండి. ఎందుకంటే మీ లైక్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇంకొకరికి కూడా షేర్ అవుతుంది, వీడియో ఇంకా రీచ్ అవుతుంది అనేసి ఒక లైక్ అయితే వేసేయండి అని చెప్తున్నాను. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్లోకి విజిట్ చేశారంటే ఒక్కసారి వీడియోస్ అంటే రెసిపీస్ అన్నీ కూడా చెక్అవుట్ చేసేయండి. మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సండే వచ్చిందంటే చాలు చికెన్ బిర్యానీ లేదా చికెన్ కర్రీయో, చికెన్ ఫ్రైయో, చికెన్ దమ్ బిర్యానీ ఏదో ఒక స్పెషల్స్ వండాల్సిందే, వండి తీరాల్సిందే. ఇంకా సండే ఎప్పుడు వస్తుందా అనేసి చికెన్ లవర్స్ అయితే చాలాగానే ఎదురు చూస్తూ ఉంటారు. చిన్న నుంచి పెద్ద వాళ్ళ వారికి ఇష్టపడి తినే ఈ చికెన్ దమ్ బిర్యానీ బయటికి వెళ్ళి తినాల్సింది అంటే తప్పకుండా మనము అందరం ఒక్కొక్కసారి వెళ్ళలేము. అలాగని ఎన్ని హండీలు ఆర్డర్ చేసుకొని తిన్నా కూడా కడుపు అయితే సరిగ్గా నిండదు. సో ఇంటిల్లి పాదు ఇలా ఇంట్లోనే చేసేసుకొని ఏం చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ తినేయచ్చు హ్యాపీగా కడుపు నిండా. మరి చికెన్ బిర్యానీ కోసం నేనైతే ఇక్కడ 1 కేజీ చికెన్ శుభ్రంగా మంచిగా కడిగేసాను 4 సార్లు. చికెన్ మ్యారినేషన్ కోసం నేను ఇక్కడ చికెన్లో 3 స్పూన్ల కారం యాడ్ చేశాను, 2 స్పూన్ల ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ యాడ్ చేశాను, అలాగే 1/2 స్పూన్ పసుపు యాడ్ చేశాను, 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేశాను. కారం ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టు మనం యాడ్ చేసుకోవాలి. ఎక్కువ స్పైసీగా తింటే మీ ఇష్టం అండి, కారం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో ఎవరెస్ట్ చికెన్ మసాలా అయితే నేను యాడ్ చేశాను. 1/2 కప్పు వరకు నేను పెరుగు యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసి చక్కగా మంచిగా మ్యారినేషన్ అయితే చేసుకోవాలి. చికెన్ని కలిపేసుకోవాలన్నమాట. మొత్తం కారం ఉప్పు పట్టే విధంగా ముక్కలకి మంచిగా కలిపేసుకొని ఏం చక్కగా మూత పెట్టేసి ఒక 15 to 20 మినిట్స్ అయితే మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. మీకు కావాలి అంటే ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసేసుకోవచ్చు, లేదంటే బయట కూడా మ్యారినేట్ చేయొచ్చు. సో మ్యారినేషన్ చేస్తే ఏమవుతుందంటే మంచిగా జ్యూసీగా చికెన్ ముక్క వచ్చేసి సాఫ్ట్గా అవుతుంది. ఇంకా చికెన్ అయితే మ్యారినేషన్ పెట్టేసాను. ఇప్పుడు వచ్చేసి నేను బాస్మతి బియ్యం తీసుకుంటున్నాను. నేను కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి 1/3 కేజీ నేను బాస్మతి బియ్యం తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి పెట్టి ఒక 15 మినిట్స్ వదిలేసాను. 15 మినిట్స్ తర్వాత ఇప్పుడు నేను రైస్ కుక్కర్ అంటే ఎలక్ట్రిక్ కుక్కర్లో వండుతున్నాను కాబట్టి వాటర్ అయితే నేను ఎక్కువగానే వేసాను. దీనికి ఏం కొలత లేదు. 30 కంటే కూడా మనకి వాటర్ అనేది స్ట్రెయిన్ చేస్తాం కాబట్టి ఎక్కువనే వాటర్ వేసేసాను. ఇప్పుడు వచ్చేసి గరం మసాలా. సో ఎక్కువ గరం మసాలాలు ఏం అవసరం లేదనమాట. 2 ఇలాచీలు, ఒక 3-4 లవంగాలు, పట్టా, సాయి జీరా, తేజ్పత్తా ఆకు, చెక్క, లవంగం ఇవన్నీ వేసేసి ఈ బియ్యంలోకి సాల్ట్ వేసి 4 పచ్చిమిరపకాయలు వేసి కొంచెం పుదీనా వేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి చక్కగా ఒక్కసారి కలిపేసుకొని, అలాగే ఇందులో బండ పువ్వు కూడా వేసాను, స్టోన్ ఫ్లవర్ అంటాం కదా అది కూడా వేసాను, స్టార్ మొగ్గ కూడా వేసాను. సో మసాలా దినుసులు అన్నీ వేసేసి ఏం చక్కగా మూత పెట్టి ఇంకా కుక్కర్ అయితే ఉడికేయడానికి వదిలేసాను. ఇంకో పక్క స్టవ్ పైన నేను గిన్నె పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసేసి కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ కూడా ఇలా బ్రౌన్ ఆనియన్స్ కావాలి కదా, మనం బిర్యానీ అంటేనే బ్రౌన్ ఆనియన్స్ కంపల్సరీగా యూస్ చేస్తాం కాబట్టి బ్రౌన్ ఆనియన్స్ కూడా ఫ్రై చేసేసి పక్కకు తీసేసాను, చల్లడానికి ఉంచేసాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి అదే గిన్నెలో ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి 2 స్పూన్లు అంటే పెద్ద స్పూన్ తోటి నేను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసాను. ఆయిల్ అంతా వేడైన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మంచిగా వేగిన తర్వాత కాస్త కరివేపాకు, కాస్త పుదీనా వేసి ఒకసారి అలా కలిపేసాను. కొంచెం ఫ్రై అవ్వాలి కదా. ఇప్పుడు ఇందులో సాయి జీరా కూడా యాడ్ చేశాను. ఎక్కువ మసాలాలు అవసరం లేదనమాట. ఒక చెక్క, ఒక తేజ్పత్తా, ఒక 2-3 లవంగాలు, ఇంకా కావాలంటే ఇలాచీ అలా మళ్ళీ కూడా వేసుకోవచ్చు, గరం మసాలాలు. సో మా ఇంట్లో ఎక్కువ ఇష్టపడరు కాబట్టి నేను ఎక్కువ ఏమి వేయట్లేదు. ఇంకా ఇందులో మనం మ్యారినేషన్ చేసి పెట్టాం కదా చికెన్ అంతా కూడా ఉప్పు కారం మంచిగా పట్టేస్తుంది. సో ఇందులో యాడ్ చేసి ఒకసారి అయితే ఇలా కలిపేసుకోవాలి. చికెన్ మనకి జ్యూసీగా సాఫ్ట్గా రావాలంటే మనం కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది. ఇంకా మూత పెట్టేసి చికెన్ కొంచెం ఉడకడానికి వదిలేసాను. ఈలోగా రైస్ కుక్కర్ కూడా తీసి చూస్తే మనకి 70% అయితే మనకి రైస్ కుక్ అయిపోవాలి. ఇంకా 70% రైస్ అయిపోయింది కాబట్టి నేను ఇంకా స్ట్రైనర్లోకి తీసేసుకున్నాను బాస్మతి అన్నం.
ఇంకో పక్క చూస్తే చికెన్ కూడా చక్కగా హాఫ్ బాల్ అవ్వాలన్నమాట, పూర్తిగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. చూసారా ఎంత బాగా ఆయిల్ అంతా బయటికి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసాం కదా ఆనియన్స్, బ్రౌన్ ఆనియన్స్ ఇందులో వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి ఇలాగా. ఇందులో కావాలంటే చాలామంది టమాటో పేస్ట్ కూడా చేసి వేస్తూ ఉంటారు. సో నేనైతే వెయ్యను అనమాట. టమాటో మీకు కావాలంటే మిక్సీలో పేస్ట్ లాగా చేసేసి వేసుకోవచ్చు. నేను వెయ్యను కాబట్టి నేను వేయలేదు, మీకు నచ్చితే వేసుకోవచ్చు. ఇంకా చికెన్ అంతా ఒకసారి కలిపేసుకొని ఇక్కడ నేను స్ట్రెయిన్ చేశాను కదా బాస్మతి అన్నము 70% ఉడికింది, అదైతే మొత్తం వేసేసాను. దానికంటే ముందు స్టవ్ పైన ఒక పెనం పెట్టేసుకొని దానిపైన ఈ మనము గిన్నె పెట్టుకోవాలి, మన బిర్యానీ గిన్నె. సో ఆ గిన్నె పెట్టేసుకొని మళ్ళీ కొంచెం కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ వేసేస్తున్నాను. నేను లేయర్డ్ బిర్యానీ చేయట్లేదు, జస్ట్ దమ్ బిర్యానీ చేస్తున్నాను కాబట్టి లేయర్ ఏమి వేయట్లేదు. ఇక్కడ వచ్చేసి మనకు నచ్చితే మనం ఫుడ్ కలర్ ఏదైనా రెడ్ కానీ ఎల్లో కానీ తీసుకొని మనం స్ట్రెయిన్ చేసాం కదా అదేనండి గంజి, ఆ గంజి వాటర్ ఉంటుంది కదా, ఒక చిన్న 2 కప్స్ అయితే ఇలా వేసుకోవాలి. నేను ఆ వాటర్లోనే కలర్ అయితే యాడ్ చేశాను. పైనుంచి ఇంకా నెయ్యి కూడా వేసాను. మీకు నచ్చినట్టయితే ఇక్కడ మీరు ఫుడ్ కలర్ స్కిప్ చేసేసుకోవచ్చు. గంజి అయితే కంపల్సరీ ఒక చిన్న 2 కటోరీస్ అయితే వెయ్యాలి, ఎందుకంటే మనకు అన్నం మాడిపోదు, మంచిగా దమ్ అయిపోతుంది. పైన మూత పెట్టేసి ఏదైనా బరువు పెట్టేసి ఒక 15 నిమిషాలు సిమ్లో వదిలేయాలి. 15 నిమిషాలు సిమ్లో వదిలేసిన తర్వాత మన బిర్యానీ అయితే సూపర్ డూపర్ అయిపోయింది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా, ఎంత బాగా పొగలు కక్కుతూ అన్నం అయితే పూలలాగా అసలు ఎక్కడ కూడా ముద్ద అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ టేస్ట్ కూడా అద్దుర్స్ అనమాట, చాలా బాగా అదిరిపోయింది. టేస్ట్ అయితే మాటల్లో చెప్పలేను, అంత బాగుంది. ఇంకా కింద నుంచి పైకి తీస్తూ ఉంటే మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది ఎంత పూలలాగా, అసలు ఎక్కడ కూడా మనకి అన్నము ఇట్లా మెత్తగా అవ్వకుండా మంచిగా అసలు ఒక రెస్టారెంట్ స్టైల్లోనే వచ్చేసింది అనమాట. టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి, ఇంటిల్లి పాదు హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తినవచ్చు. అండ్ ముక్కలు కూడా జ్యూసీగా తిన్నా కొద్దీ తినాలి అనిపిస్తుంది అనమాట. అన్నం టేస్ట్ అయితే అంత బాగుంది. మనం బాస్మతి బియ్యం వచ్చేసి పాత వెంచుకొని తీసుకోవాలి. చూసారా చికెన్ ఇంకా లెగ్ పీస్ ఇంకా ఒక పట్టేయాలన్నమాట. ఇంకా మంచిగా ప్లేట్లో సర్వ్ చేసుకొని ఏం చక్కగా ఆనియన్స్, నిమ్మకాయ ముక్కలు పెట్టేసుకొని మనం బాయిల్ చేసుకున్న ఎగ్ కూడా పెట్టేసుకుంటే ఇంకా అసలు రెస్టారెంట్కి ఏం తక్కువ ఉందండి చెప్పండి. ఇంకా నేనైతే ఇక్కడ పెరుగు చట్నీ చేశాను. ఎక్కువగా ఏమీ లేదు, జస్ట్ ఆనియన్స్, కొత్తిమీర వేసాను అంతే. ఇలా చిక్కగా ఉన్న పెరుగు మనం తింటూ ఉంటే ఈ బిర్యానీలోకి అద్దిరిపోతుంది అనమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా మనకి ఏదైనా గ్రేవీ కర్రీ కావాలంటే అది కూడా చేయొచ్చు. సో నేనైతే జస్ట్ ఈ పెరుగు చట్నీ చేశాను, రాయితా. సో ఎక్కువ క్యారెట్ కానీ ఏం వేయలేదు, జస్ట్ కొత్తిమీర అలాగే ఆనియన్స్ అంతే. చాలా బాగుంది, టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. వంట రాదు అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ విధంగా చికెన్ దమ్ బిర్యానీ ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.